ఆఫ్ లార్డ్ అండ్ దేవుని మహాకృపను బట్టి మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటూ ఆది కాండము నిర్గమ కాండం మనం ముగించుకున్నాం. ఆది కాండంలో ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. నిర్గమ కాండంలో దేవుడు తాను ప్రత్యక్షపరచుకొని ఇజ్రాయేల్ ప్రజలను విమోచించేసి వారిని తన స్వకీయ జనముగా చేసుకున్నాడు. మరి యొక్క లేవి కాండంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించేటువంటి వారిగా చేశారు. ఒక ఆరాధన క్రమాన్ని నేర్పించాడు. అందుకని లేవి కాండాన్ని మనం ఆరాధన గ్రంథము అని అనుకున్నాం, పవిత్రీకరణ గ్రంథము అని మనం అనుకున్నాం. సో ఈ యొక్క లేవి కాండంలో 5 రకాలైనటువంటి బలులు మనకు కనబడతాయి. సో లేవి కాండం మొట్టమొదటికి మనం చూసినట్లయితే 5 రకాలైనటువంటి బలులు మనకు కనబడతాయి. మొట్టమొదటిది దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. సో 5 రకాల బలులు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క సౌశీల్యాన్ని మనకు తెలియజేస్తాయి. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే అనాయింటింగ్ ప్రీస్ట్ అంటే యాజకులు అభిషేకించబడడం, యాజక ధర్మాన్ని వారు చేయడం ప్రారంభిస్తారు. ఆ విషయాలు 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. తర్వాత కొన్ని వ్యక్తిగత ఆరోగ్య సూత్రాలను ఇజ్రాయేల్ ప్రజలకు 11వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. దాని గురించి మనం చూస్తాం. 12వ అధ్యాయంలో తల్లిదండ్రుల గురించినటువంటి నియమాలు, తల్లిదండ్రులను ఎలాగ చూసుకోవాలి, వారిని ఎలాగ ప్రేమించాలి, వారిని ఎలాగ పెంచి పోషించాలి, సో వారి ఎడల మనకున్న బాధ్యతలు ఏంటి అనేటువంటి 12వ అధ్యాయంలో మనకు కనబడతాయి. తర్వాత లెప్రసీ, కుష్టి వ్యాధి వచ్చినటువంటి వారి లక్షణాలు ఏంటి, వారిని ఎలాగ గుర్తించాలి, దానికి ఎలాంటి వైద్యం చేయాలి, సో స్వస్థపరచబడినటువంటి కుష్టి రోగులు సమాజ మందిరంలో వారు చేరేదానికి నియమాలు ఏంటి, కుష్టి వచ్చినటువంటి వారిని గ్రామం వెలుపల ఉంచుతారు. ఆ యొక్క పట్టణం ప్రాకారం వెలుపల వాళ్ళు ఉండాలి, లోపల ఉండడానికి లేదు. మరి వెలుపలకు వెళ్ళిన వారు స్వస్థపరచబడినట్లయితే మరి మరలా లోపలికి రావడం ఎలా, సమాజ మందిరంలోకి రావడం ఎలా, సమాజంలోనికి రావడం ఎలా, దానికి కొన్ని అద్భుతమైనటువంటి మరి నియమాలను, సివిల్ లాస్ను దేవుడు అనుగ్రహించున్నాడు. 16వ అధ్యాయంలో మనము ప్రొఫిషియేషన్ అని మనం చూసుకుంటాం. ప్రొఫిషియేషన్ అనగా ప్రాయశ్చిత్తం చేయబడుట. ప్రభు మన పాపముల కొరకై తానే స్వయంగా ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. సో దాని గురించి మనం చూసుకుంటాం. తర్వాత దహన బలి యొక్క ప్రత్యేకతను గురించి 17వ అధ్యాయంలో చూసుకుంటాం. తర్వాత సామాజిక జీవితంలో ఉండవలసినటువంటి నీతి సూత్రాలను గురించి మనం 18 నుంచి 22 అధ్యాయం వరకు చూసుకుంటాం. తర్వాత ఇజ్రాయేలీయులు పాటించవలసినటువంటి పండుగలు, దేవుడు వారి కొరకు చేసినటువంటి ప్రవచనాలను 23వ అధ్యాయంలో చూసుకుంటాం. 24వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనాలు మరియు వాగ్దాన దేశమును గురించిన ప్రవచనాలు, వాగ్దాన దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగ నడుచుకున్నాలో మరి 24వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. సో లేవి కాండాన్ని ఈ విధముగా మనం అర్థం చేసుకోవటానికే మనం విభజించుకుంటాం. సో సగం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు కనబడుతుంది. మిగతా సగ భాగంలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క 5 రకాలైన మొదటి క్లాస్లో చూసుకున్నాం. సో మొట్టమొదటి దహన బలి అనేటువంటిది దేవుని మహిమ కొరకు, దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా చేయడానికై మనం చేస్తాం. సో దీనిలో అర్పించేటువంటి బలి మరి తమ్ముడు చెప్పిన రీతిగా అది మగదై ఉండవలెను, నిర్దోషమైనదై ఉండవలెను, కోడైనను గొర్రెను అయి ఉండవలెను. ఆ తర్వాత రెండవది
గ్రెయిన్ ఆఫరింగ్ అనగా నైవేద్య బలి. ఈ యొక్క నైవేద్య బలి అనేటువంటిది మరి దానిలో స్వచ్ఛమైనటువంటి ఆలివ్ నూనెను వాడాలని, మరి మంచి గోధుమ పిండితో, మెత్తని గోధుమ పిండితో, పులియని గోధుమ పిండితో రొట్టెలను చేయాలని, తద్వారా దాన్ని దహన బలిపీఠమైన దాన్ని దహించాలి. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. దీనిలో మరి తేనె కానీ వాడకూడదు అని, పులిసిన పిండి కానీ తేనె కానీ వాడకూడదు అని మనం చూసుకున్నాం. అయితే ఉప్పు వాడవచ్చు, ఎందుకంటే ఉప్పు పాడైపోయినటువంటి దాన్ని బాగు చేస్తుంది అన్నమాట. సో పులిసిన పిండి కొంచెమైనను ఆ ముద్దంతా పులి చేస్తుంది కాబట్టి పులిసిన దాన్ని మనం బలిగా అర్పించకూడదు, నైవేద్య బలిలో ఉంచకూడదు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పులిసినటువంటి పిండి గురించి మనకు మాట్లాడుకున్నట్లయితే, సో దేవుని యొక్క ఆజ్ఞలను కూడా మనం గమనించినట్లయితే, దేవుడు సపోజ్ 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు అనుకో, రైట్? 10 ఆజ్ఞలు మనకి ఇచ్చినప్పుడు 9 ఆజ్ఞలు మనం పాటిస్తా ఉన్నా, అయితే ఒక్క ఆజ్ఞను మనం మీరిన ఎడల ధర్మశాస్త్రం అంతటి విషయం మనం అపరాధులం అవుతామని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. జేమ్స్ చాప్టర్ 2 verse 10. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు నిక్కచ్చిగా తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అంతట్లో అతను అపరాధిగా చేస్తుంది. దట్స్ వాట్ హియర్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ది లీవెన్డ్ బ్రెడ్. సో పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులి చేయను, స్లోగా దన్నిటికి పారిపోతుంది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోతే మనం సాతానుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు సాతాను మనల్ని మెల్లగా మిగతా విషయాల్లో కూడా తప్పిపోయేటట్టు చేస్తుంది. దట్స్ వాట్ ద మీనింగ్, అది దాని యొక్క అర్థం. కాబట్టి మనము జాగ్రత్తగా మనం బాగుగా చూసుకుంటూ మనం పడిపోకున్నట్లు మనం కాపాడుకున్నాలి. సో దీనిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరం గింజలు, ఆ యొక్క గోధుమ గింజలను దంచి పొడి చేసేసి ఆ యొక్క పిండిగా చేస్తారో, ఆ పిండిని బలిగా అర్పిస్తారో, అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము మన కొరకై, మన పాపము క్షమాపణ కొరకై, మన రక్షణ కొరకై ఆయన శరీరము దున్నబడింది, దంచబడింది, నలుగొట్టబడింది, చేల్చబడింది. తర్వాత దానిలో ఉన్న స్వచ్ఛమైనటువంటి ఆ ఒలివల నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత 3వ దానికి వచ్చినట్లయితే సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. సో దీని గురించి మనం ఈరోజు చూసుకుంటాం. 4వది సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి. 5వది అపరాధ పరిహారార్థ బలి అనగా ట్రెస్ పాస్ ఆఫరింగ్. సో వీటిని సమయం మనం దొరికిన కొలది మనం చూసుకుంటాం. సో మొదటి 3 బలులు అనగా దహన బలి, సమాధాన బలి మరియు నైవేద్య బలి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, ఈ 3 కూడా స్వచ్ఛందంగా మనము అర్పించేటువంటి బలులు, దేవునికి ఇంపైన సువాసనముగా అర్పించేటువంటి బలులు. ఇవి దేవునికి ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నాయి. కొత్త నిబంధనలు అయితే మనకు ఆ బలులు మనం అర్పించం కాబట్టి మన ఉదయకాలంలో లేచి మనసారా దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఔన్నత్యను, దేవుని యొక్క పరిశుద్ధతను, యథార్థతను, నీతి న్యాయములను, దేవుని యొక్క మరి పరిశుద్ధతను మనము స్మరించుకుంటూ దేవునికి మరి మనము అర్పించేటువంటి ఆరాధన బలి. ఈ 3 బలుల్లో బలులు కూడా వాలంటరీ ఆఫరింగ్స్, అంటే
స్వచ్ఛందముగా అర్పించేటువంటి బలులు. సో ఎవ్రీ బోర్న్ అగైన్ బిలీవర్ he should rise to the occasion voluntarily to say thanks, to worship God, to bless God, to praise God, to honor God as a reverence. దేవుడు మన జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యములకు కృతజ్ఞతగా మనం ఎప్పుడు కూడా వాలంటరీగా ఉండాలి, రెడీగా ఉండాలి. ప్రభుని ఆరాధించడానికి కొన్ని మందిరాల్లో, హెబ్రోన్ సంఘాల్లో ఆరాధన అనేటువంటి ఒక కంపోనెంట్ ఉంటుంది. ఆరాధన గురించి వాక్యం చెప్తారు. ఆ వాక్యం ఆధారం చేసుకొని దేవుడు చేసిన మేళ్లను వారి జీవితంలో అన్వయించుకుంటూ వారు దేవుని స్తుతిస్తారు. సో కొన్ని సంఘాల్లో పాటల ద్వారా దేవుని బహుబలంగా ఆరాధిస్తారు, కొనియాడతారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. సో రోమిలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఈ దినములో మనం సమర్పించుకోవలసింది ఏంటంటే, ఆ దినముల్లో వారు సమర్పించినది ఎడ్లు, గోవులు, గొర్రెలు, మేకలు, పక్షులు. మరి ఈ దినమున నువ్వు నేను సమర్పించుకోవలసింది ఏంటి? ఈ దినమున నీవు నేను సమర్పించుకోవలసినది మన యొక్క శరీరములు సజీవ యాగంగా మనము బలిపీఠం మీద ఉంచుకొని, ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, ప్రభువా నువ్వు నన్ను కాపాడావు, ప్రభువా నువ్వు నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు, నాలో ఉన్న పాపమును, మలినమును, అపవిత్రతను అంతటిని కూడా నువ్వు తీసివేశావు, ప్రభువా నన్ను నేను బలిపీఠం మీద సమర్పించుకుంటున్నాను. ప్రభువా నాలో ఉన్నటువంటి మలిలాన్ని, ఇంకేమైనా తెలిసి తెలియక నాలో ఏమైనా మలినం ఉన్నాయట్లా, నాలో అవిధేయత ఉన్నాయట్లా, దుర్నీతి ఉన్నాయట్లా, నాలో ఏమైనా నువ్వు పాపం ఉన్నాయట్లా, అబద్ధం ఉన్నాయట్లా, అసత్యం ఉన్నాయట్లా, నాలో సందేహం ఉన్నాయట్లా, అవిశ్వాసం, అల్పవిశ్వాసం ఉన్నాయట్లా, నేను వేషధారిగా ఉన్నాయట్లా, నేను మనుషులకు భయపడుతూ మీ పరిశుద్ధ మందిరానికి వెళ్ళలేనటువంటి వాడికి ఉన్నాయట్లా, ప్రభా నాలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరంగ పాపమును, కనిపించని పాపమును, భయమును, నాలో ఉన్నటువంటి సందేహమును, మొహమాటము, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దహించి వేయి ప్రభువా. Lord, I offer myself as a living sacrifice unto thee. ప్రభువా నన్ను నేను మీకు మరి బలిగా అర్పించుకొనుచున్నాను, సజీవ యాగంగా అర్పించుకొనుచున్నాను. Lord, burn all the impurities in my life. నా దేహంలో, నా శరీరంలో ఉన్న ప్రతి విధమైనటువంటి పాప సంబంధమైనది, అపవిత్ర సంబంధమైనది సమస్తమును నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దహించి వేయి ప్రభువా అని మనము దేవునికి సజీవ యాగంగా మనము సమర్పించుకొని మరి దేవుని మనము అడగాలి. అలాగ అడిగినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనలను నూతన పరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుని విషయంలో మొహమాట పడకూడదంట. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుకి క్రీస్తును గుర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎస్ మై బిలవర్, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. మొహమాటం ఉండకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మరి మా యొక్క సార్ చూస్తే ఏమనుకుంటాడో, మా హెడ్ చూస్తే ఏమనుకుంటాడు, మా డైరెక్టర్ చూస్తే ఏమనుకుంటాడు, లేకుంటే మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, అరే మా బెస్ట్ ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు, మా స్టూడెంట్సే
చూస్తే ఏమనుకుంటారు, ఏమైనా తప్పుగా అనుకుంటారు, లేకుంటే ఏమైనా తప్పుగా చూస్తారు, లేకుంటే మనల్ని రెస్పెక్ట్ చేయరు, లేకుంటే మనం తొక్కివేస్తారు, మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆపేస్తారు. రకరకాలుగా మనం ఆలోచించుకుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తుని మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విషయంలో మోమాటం గలవారై ఉండుకుడి. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రతి మంచి ఇవి పైనుండే వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. సో అది పరసంబంధమైనది, శ్రేష్టమైనది, మరి సంపూర్ణమైన ప్రతి వరము కూడా పరసంబంధమైన దేవుని యొద్ద నుంచి వచ్చేదే. మనం సంపాదించుకుంటే ఇవ్వలేరు, ఎవరు ఇవ్వడానికి వారి వశంలో లేదు. మరి సజీవుడైన దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు, సమస్తమును సృష్టించినటువంటి దేవుడు, ఆయన మాత్రమే మనకు ఆ మంచి ఈవులను, శ్రేష్టమైన ఈవులను, సంపూర్ణమైన ప్రతి వరం అనుగ్రహించేవాడు. అడుగు ప్రతి వారికి ఆయన ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి వై షుడ్ వి వరీ అబౌట్ ది పీపుల్? ప్రజల గురించి మనం ఎందుకు మొహమాట పడాలి? క్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాట ఉండకూడదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మొహమాటం పడితే పాపం అవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొన్ని మతాల గురించి మనం నార్మల్గా మనం చెప్పుకోం, కానీ మరి కొంతమంది భక్తులు రైల్వే స్టేషన్లో ఆ సమయానికి మోకరిస్తారు. వాళ్ళకి మొహమాట ఉండదు. వారు ట్రైన్లో మోకరిస్తారు. ఆఫీసుల్లో వాళ్ళు తలుపులు వేసుకొని లోపల కూర్చొని మోకరిస్తారు. మోకరించి వారు దేవునికి వారు చేయవలసిన ప్రార్థనను, ఆరాధన వారు చేస్తారు. వారి వస్త్రధారంలో వారికి మొహమాట ఉండదు. వారి వేషధారంలో వారికి మొహమాట ఉండదు. వారి జీవన విధానంలో మొహమాట ఉండదు. వారు దేవుని ఆరాధించే విషయంలో వారి మొహమాట ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఆరాధించే దేవుడు సజీవుడు, సృష్టికర్త, ఒకగానొక్క దేవుడు. ఆ దేవుడు మనం ఆరాధించే విషయంలో, ఆ దేవునికి అర్పణను అర్పించే విషయంలో, ఆ దేవునికి స్తుతించి కొనియాడే విషయంలో మనము ఎందుకు మొహమాట పడాలి? దేవుడు కాని వారిని ఆరాధించేవారు నిక్కచ్చిగా, ఎంతో శ్రేష్టంగా, ఎంతో భయముతో, వణుకుతో, మొహమాటం లేకుండా ఆరాధించినప్పుడు నీకెందుకు మొహమాటం? నాకెందుకు మొహమాటం? మనకెందుకు మొహమాటం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, నీతి విషయంలో, న్యాయం విషయంలో మనుషుల వైపు మనం చూడకూడదు. మనుషుల్ని చూసి మనం మొహమాట పడకూడదు, మోసపోకూడదు. దేవుని యొక్క మహిమను మనం కనబరచాలి. మనం నిక్కచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు అడుగుతారు మనం, అప్పుడు మనకి ఒక అవకాశం దొరుకుతుంది దేవుని వాక్యం వారికి చెప్పడానికి, దేవుని ప్రేమను వారికి పంచడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో రీసెంట్గా నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రొటీన్ పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తే అక్కడ ఒక అధికారి ఆయన కూడా చేయించుకోవడానికి వచ్చాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ దానిలో జాబ్ చేస్తా ఉన్నాడు, అడ్మిన్కి వస్తున్నాడు. సో మేము టెస్టులకు వెళ్ళినప్పుడు వెయిట్ చేయాలి కాబట్టి అక్కడ పక్కన కూర్చున్నప్పుడు సో అట్లా పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఆయన ఒక మాట అడిగాడు, సార్ మీ దినచర్య ఏంటి? మీరేం చేస్తారు? ఇంటి నుంచి దూరం ఉన్నారు, సో ఉదయకాలం నుంచి రాత్రి వరకు మీరేం చేస్తారు అని అడిగాడు. సో వాట్ షుడ్ ఐ సే? నేనేం చెప్పాలి? ఐ టోల్డ్ హిమ్, సార్ ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, 4:30 ఐ గెట్ అప్. నేను వాక్యం చదువుకొని, నేను క్రైస్తవుని, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాను.
ఒక గంట సేపు, గంటన్నర, ఒక్కోసారి గంటన్నర, ఒకసారి 1 అవర్ అవుతుంది. ప్రార్థన చేసుకుంటాను, వాక్యం ధ్యానిస్తాను. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి రెడీ అయ్యే సమయం అవుతుంది. సో ఆఫీసుకు సిద్ధపడతాను, రెడీ అవుతాను, వెళ్ళిపోతాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లోని సమయం గడిచిపోతుంది. మాకు టీచింగ్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, వారికి బోధించాలి. తర్వాత మాకు రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, వాటిని చేయాలి. ఇవన్నీ చేసుకుని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఇవన్నీ అయిపోయేసరికి సాయంత్రం అయిపోతుంది. 5:30 మరలా తిరిగి వస్తాను. 5:30కి రాగానే మరలా సాయంత్రం మాకు సంఘంలో సంఘ కూడికలు ఉంటాయి. 4 రోజులు 5 రోజులు మీటింగ్స్ ఉంటాయి. సో సంఘానికి వెళ్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేసుకుంటాం. ఆదివారం అయితే చాలా బిజీగా ఉంటామని చెప్పాను. సో ఆ విషయంలో నేను మొహమాట ఎందుకు పడాలి? చెప్పొచ్చు ఆయనకి, ఓకే ఏముంది సార్, నేను ఇంటి నుంచి దూరంగా ఉంటున్నాను. సో ఉదయాన్నే లేస్తాను, రెడీ ఆఫీస్కి వెళ్తాను, సాయంత్రం ఇంటికి వస్తాను. సో సాయంత్రం పూట ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకుంటాను. సో బయటికి వెళ్ళామని వస్తువులు కానీ సామాను కానీ తీసుకురావాలంటే ఇంట్లోకి అవసరమైన తీసుకొస్తానని చెప్పొచ్చు. సో మనము దేవుని విషయంలో, దేవుని గురించినటువంటి విశ్వాస విషయంలో మనం సిగ్గుపడకూడదు. అందుకని వాక్యం ఏమి చెప్తుందంటే, ఎవడైనాను మనుషులు ఎదుట యేసు క్రీస్తు అని ఒప్పుకొని ఎడల, మరి నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకోను, అంగీకరించును అంటున్నాడు. ఇఫ్ ఎనీవన్ డినై క్రైస్ట్ బిఫోర్ మెన్, దెన్ ఐ విల్ ఆల్సో డినై హిమ్ బిఫోర్ మై ఫాదర్ ఆన్ ది డే ఆఫ్ జడ్జ్మెంట్. తీర్పు దినమందు యేసుక్రీస్తు కూడా నేను నిన్ను ఎరుగను అని అంటాడు. మనుషుల ఎదుట మనం ఒప్పుకోకపోతే తండ్రి అయిన దేవుని ఎదుట తీర్పు దినమందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం ఒప్పుకోవడానికి ఎరుగును అంటాడు. ఐ డు నాట్ నో యూ బికాస్ యూ హ్యావ్ డినైడ్ మీ బిఫోర్ మెన్. My dear brothers and sisters, are you denying Christ in your life? మొహమాటం కలిగిన వాడు ఉంటున్నావా? క్రీస్తు నాకు తెలియదని పేతురు వలె బొంకుతున్నావా? క్రీస్తు మరి రహస్యంగా నువ్వు ఆరాధిస్తున్నావా? మనుషులు ఉన్నప్పుడు ఆరాధించకుండా, మనుషులు లేనప్పుడు మాత్రమే రహస్యంగా నువ్వు ఆరాధిస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జీవము కలిగినటువంటి దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు, ఆయన యొక్క సంతానం, ఆయన స్వకీయ జనం, పరలోక పౌరులు, పరలోక రాజ్యానికి వారసులము, పరలోకం ఎరుగుని వారు, సత్యం ఎరుగుని వారు, పాపములో ఉన్నవారు, అన్యాయంలో ఉన్నవారు, విమోచన లేనటువంటి వారు, దేవుని ఎరుగుని వారు, దేవుడు కాని వారిని ఆరాధించేవారు అంతనిష్టగా ఉంటే, మొహమాటం లేకుండా ఉంటే, వారు నేరుగా వారి దేవుణ్ణి వారు ఒప్పుకుంటే, అంగీకరిస్తే, హౌ మచ్ మోర్ వీ షుడ్ టెస్టిఫై గాడ్ బిఫోర్ ది పీపుల్. ఇంకెంత గొప్పగా మనం దేవుని ఎదుట, మనుషుల ఎదుట మన దేవుని మనం ఒప్పుకోనాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థింక్ ఓవర్ ఇట్. హౌ ఈజ్ అవర్ హార్ట్స్? మన హృదయాలు ఎలాగున్నాయి? మన హృదయాలు ఎలాగున్నాయి? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆత్మ అయితే క్రీస్తుని ఒప్పుకోదో, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడని ఒప్పుకోనదో, అదంట అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. సో ఇఫ్ యు డు నాట్ accept Christ, if you do not confess Christ before men, then we are antichrist. మనము అంత్య క్రీస్తులమే. మనం కూడా క్రీస్తు విరోధులమే, సాతాను సంబంధులమే. మొహమాటం వద్దు, సందేహించవద్దు. దేవుని ఒప్పుకున్నారు. దేవుని మనం పూర్తిగా వాలంటరీగా మనం దేవునికి మనం అర్పించుకున్నారు. ఈవెన్ పరిశుద్ధ మందిరంలో కూడా మనం దేవుని పనికి మనం ముందుండాలి, వాలంటరీగా రావాలి, స్వచ్ఛందంగా రావాలి. దేవునికి అర్పణలు అర్పించే విషయంలోనూ, దేవుని మందిరంలో పనిచేసే విషయంలోనూ, దేవుని సేవకులకు సహకరించే విషయంలోనూ, పరిచర్య సహకార విషయంలోనూ, ఏ విషయంలోనైనా కూడా స్వచ్ఛందంగా మనం రావాలి. దాట్స్ వాట్ గాడ్ వాంట్స్. మిగతా 2 బలులు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ 2 కూడా
ఆబ్లిగేటరీ ఆఫరింగ్స్ అంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందే. పాపం చేసేవా? పాపం చేశానని తెలిసిందా? వెంటనే పాప పరిహారార్థ బలి అర్పించాలి. అపరాధుడు అయ్యేవాడిని తెలిసిందా? వెంటనే అపరాధ పరిహారార్థ బలి. అది పాత నిబంధనలో. కొత్త నిబంధనలు అయితే మనము దేవుని సన్నిధికి వచ్చి వాటిని ఒప్పుకుంటాం. సో దహన బలి గురించి చూసుకున్నాం. నైవేద్య బలి గురించి మనకు బాలేశ్వర్ కూడా వివరించాడు. మూడవది సమాధాన బలి. సమాధాన బలి అనేటువంటిది తండ్రి అయిన దేవునితో కూడా పాపి అయిన మనిషిని సమాధాన పరిచేటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవునితో సహవాసమును మనకు కలుగు చేస్తున్నది. ఈ యొక్క బలి ద్వారా, సమాధాన బలి ద్వారా మనము తండ్రితో కూడా సమాధానపరచబడుతున్నాము, తండ్రితో కూడా సహవాసంలోనికి వస్తున్నాము, తండ్రితో కూడా మనం ఐక్యపరచబడుతున్నాము. సో దీనిలో ఏం చేయమంటున్నాడంటే, మరి మందులో నుండి మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైనటువంటి దాన్ని తీసుకొని రావాలి. గోవుల్లో నుండి నిర్దోషమైన దాన్ని తీసుకొచ్చి మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ద్వారం ఎదుగు తీసుకురావాలి. ఎవరైతే దాన్ని అర్పిస్తున్నారో వారు దాని మీద చేతులు ఉంచాలి. అప్పుడు దాన్ని వధించి దాని మీద ఉన్నటువంటి కొవ్వును, దాని అంతరంద్రియముల మీద, కలేజం మీద, దాని మీద ఉన్న కొవ్వు అంతటిని సేకరించి దహన బలిపీఠం మీద, కట్టెల మీద పెట్టి అగ్నితో దాన్ని దహించినప్పుడు దాని నుంచి శ్రేష్టమైనటువంటి సువాసన వస్తుంది. మరి ఆ సుగంధము యెహోవాకు హోమముగా ఉండును అని వాక్యం సెలవిస్తాము. ఎందుకు ప్రభువును మాత్రమే దహించాలి? ప్రభువును మాత్రం ఎందుకు దహించాలంటే, జంతువు యొక్క శరీరంలో శ్రేష్టమైనటువంటి ఇది కొవ్వు. కాబట్టి దేవునికి శ్రేష్టమైనది మనం ఇవ్వాలి. దేవుడు కూడా శ్రేష్టమైన బలిగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు అర్పించాడు కాబట్టి, మన కొరకు అనుగ్రహించాడు కాబట్టి మనం కూడా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవునితో సమాధానపరచడానికి దాన్ని చేస్తారు. తర్వాత దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకత ఉంది దీనికి. చూడండి, సో బలిపీఠం మీద కాల్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాత మరి ఏమంటున్నాడు దేవుడు? ఆ క్రొవ్వంతా యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము, మీరు క్రొవ్వు అనేను రక్తమునైనను తినకూడదు అంటున్నారు. క్రొవ్వు నాది అంటున్నారు, యెహోవాదే, కాబట్టి క్రొవ్వును తినకూడదు అని చెప్తా ఉన్నాడు. రక్తమునైనను అంటే ఆ బలి అర్పించేటువంటి దానిలో ఉన్న క్రొవ్వును, సో రక్తంనైనా కూడా తినకూడదు అంటున్నారు. సో ఇది సమాధాన బలి. ఈ యొక్క సమాధాన బలిని మనం గమనించినట్లయితే ఇది దేవునితో మనల్ని సమాధానపరుస్తుంది. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము అని అంటున్నాడు. సో ప్రాసెస్ సేమ్. నిర్దోషమైనది మగదాన్ని కానీ ఆడదాన్ని కానీ, గొర్రె కానీ, మేక కానీ, ఎద్దు కానీ, గోవుల్లో నుండి కానీ దాన్ని తీసుకురావాలి. దాన్ని బలిపీఠ ద్వారం దగ్గర తీసుకొచ్చి ఎవరైతే అర్పిస్తున్నారో వారి చేతులు ఉంచాలి. అప్పుడు చేతులుంచి దాన్ని వధించాలి. దాని రక్తమును బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. తర్వాత వాటిని అన్నింటిని కూడా బయటికి తీసుకెళ్ళి వాటిని పారవేయాలి, మిగతా వాటిని. సో దానిలో మాంసం యాజకుడు అవుతుంది అనమాట. సో ఆ విధముగా సమాధాన బలి అనేటువంటిది చేస్తారు. సో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనకి యొక్క సమాధాన బలి అనేటువంటిది యేసుక్రీస్తులో మనకు క్లియర్గా కనబడుతుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు చదవండి. ఆయనను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన
మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ మనం ఎలాగున్నాం? దూరస్తులుగా ఉన్నాం. దేవునితో మనకు సహవాసం లేదు. దేవునితో మనకు పాలు పంపులు లేవు. మనం పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందేవారం కాదు. మనం దేవుని ఇంటి వారం కాదు. దేవుని యొక్క శరీరంలో అవయవములు మనం కాము. మరియు మనము పరిశుద్ధ దేవాలయములో మనకు పాలు పంపులు లేవు. సో పరలోక పట్టణస్థులు మనం కాదు. సో ఇవన్నీ కూడా ఎందుకు కాలేదు అని అంటే మనము పాపులము కనుక, మనకు తండ్రికి సమాధానం లేదు కనుక. సో ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేయడానికే మనకు దేవునికి సంధి చేయడానికై, మనలను దేవునితో సమాధానపరచడానికై, మనలను దేవునితో సహవాసంలోని తీసుకురావడానికై, మనలను దేవునితో అన్యోన్య సహవాసంలోని తీసుకురావడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సమాధాన బలిగా అర్పించబడ్డాడు. అందుకనే ఇక్కడ మనం ఏం రాస్తామంటే క్రీస్తు రక్తం వలన మనం సమీపస్థులమైన, దూరస్థులైన మనము క్రీస్తు రక్తం వలన సమీపస్థులమైనాము. మన సమాధానం ఎవరు? ఆయనే మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం అందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి దేవునికి మధ్య ఉన్న ఆ తెరను, ఆ ద్వేషమును తీసివేసి నేరుగా మనము దేవునికి ప్రార్థన చేసుకునే కృపను, దేవునితో మాట్లాడే కృపను, దేవునితో సహవాసం కలిగి ఉండే కృపను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క సమాధాన బలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలను తండ్రితో సమాధాన పరిచిన దానికి సాదృశ్యముగా ఉన్నది. కనుకనే మనం దేవుని దగ్గరస్తులయ్యాము. మరియు మనం దేవునితో సహవాసంలోనికి వచ్చాము. పరిశుద్ధ బలలో మనం పాల్పంపులు పొందుతున్నాము. పరిశుద్ధతలో మనం నడుచుకుంటూ ఉన్నాము. దేవుని రాజ్య వారసులమయ్యాము. మరియు మనం దేవుని యొక్క మందిరంలో ఆయన యొక్క దేహముల అవయవులమయ్యాము. సజీవ రాళ్ళమయ్యాము. పరలోక పట్టణస్థులమయ్యాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యము కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే చేయగలిగాడు. దేవునితో సహవాసము, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడానికి ప్రభు సాయం చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకును తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి రక్షింపబడిన తర్వాత క్రీస్తు మనలను తండ్రితో కూడా సమాధానపరిచి ఐక్యపరిచిన తర్వాత మన సహవాసం ఎవరితో ఉంది?
తండ్రితోనూ, తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ జాయ్, వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్, పీస్ ఆఫరింగ్ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ బికమ్. ఆయనే మనకు సమాధాన బలి అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తామని. ఎవరైతే దీన్ని గ్రహించుకొని అర్థం చేసుకొని యేసుక్రీస్తు చేసిన సమాధాన బలిని అర్థం చేసుకొని ఆయన అంగీకరిస్తారో, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటారో, ఆయన వద్దకు వచ్చి తమను తాము శుద్ధి చేసుకుంటారు, వారు దేవునితో కూడా సహవాసంలోనికి పిలువబడతారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఐ థింక్ 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన మన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేనికి పిలిచి, ఎక్కడ పిలిచాడు? మనల్ని సమాధానపరిచి ఏం చేశాడు? సహవాసంలోనికి పిలిచాడు. నమ్మదగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. ఈ యొక్క సమాధాన బలి, పీస్ ఆఫరింగ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఫిలిప్పీయులకు రాసినటువంటి 3వ అధ్యాయంలో పౌలు గారు కూడా అదే మాట అంటారు. ఆయన, నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నేను పాలుభాగస్తుని అవడానికై, క్రీస్తు యొక్క శ్రమల్లో నేను పాలుభాగస్తుని అవడానికై నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, తండ్రి అయిన దేవుడు పరిచారం చేయడానికి వచ్చాడు, కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు. పరిచారం చేయడానికి ఆయన వచ్చాడు, పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 verse 26. అక్కడ కూడా సహవాసం గురించి రాయబడి ఉన్నది. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. So it is the institution of the Last Supper and also the table of the Lord. ఆయన తన శిష్యులతో కూడా ఒక రొట్టెని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం అని ఇచ్చాడు కదా. సో శిష్యులు ఏం చేశాడు? ఆయన సహవాసంలోని తీసుకొచ్చాడు. ఆ సహవాసం ఎప్పటి వరకు? ఇహలోకమందును పరలోకమందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్ ఈస్ ఫర్ ఎవర్, సదాకాలం. దేవుడు తన శిష్యులను సహవాసంలోని తీసుకుని నచ్చినట్లుగా నిన్ను నన్ను పరిశుద్ధ ఆయన సమాధాన బలిగా తను తాను అర్పించుకొని ఆయన పరిశుద్ధ సహవాసంలోనికి మనం పిలిచి పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. సో ఆ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందడం అంటే ఏంటి? క్రీస్తుతో కూడా సమైక్యపరచబడటం. నేను క్రీస్తు వాడును, నా దేవుడు క్రీస్తే, మేము ఒక్కటే, మధ్య తెర తొలగించబడింది, ఏకమయ్యాము అని ఆయన రాకడ నేను ఎదురు చూస్తున్నాను, ఆయన మరలా రానై ఉన్నాడు, ఆయన నన్ను పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తాడని ప్రకటించటమే. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేను పరిశుద్ధుడయ్యాను అని ప్రకటించుకోవటమే. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ ది పీస్ ఆఫరింగ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన సమాధానం. అందుకని ఆయన ఏమంటాడు? యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 27వ వచనం. జాన్ చాప్టర్ 14 verse 27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి.
రైట్. సో మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. క్రీస్తు మనకు శాంతి, క్రీస్తులోనే మనకు శాంతి, క్రీస్తులోనే మనకు సమాధానం, క్రీస్తులోనే మనకు ఆనందం. అది ఎలా జరిగిందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువ త్యాగము ద్వారా, బలి అర్పణ ద్వారా, సమాధాన బలి అర్పణ ద్వారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఈ యొక్క సమాధాన బలి అనేటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. సో అల్టిమేట్గా సమాధాన బలి యొక్క సారాంశం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే బలిగా అర్పించుకొని దూరస్థులమైన మనలను క్రీస్తు యొక్క సహవాసంలోనికి మనం తీసుకొచ్చాడు. క్రీస్తు యొక్క పరిశుద్ధతలోనికి మనం తీసుకొచ్చాడు. క్రీస్తు వలె నీతిమంతులుగా మనం చేశాడు. క్రీస్తు వలె యథార్థవంతులుగా, నమ్మకమైన వారిగా, యోగ్యులుగా చేశాడు. క్రీస్తు పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. క్రీస్తు యొక్క ఆ యొక్క మందిరంలో క్రీస్తు మరి సంఘంను శిరసైన సంఘాన్ని ఒక దేహంగా పోల్చాడు. ఆ సంఘము రాళ్లతో కట్టబడును. దేవుని మందిరంలో ఉన్నటువంటి సజీవ మందిరము, జీవము కలిగిన దేవుని సంఘము దేహమునకు సాదృశ్యం ఉన్నది. మరి ఆ యొక్క మందిరము రాళ్లతో కట్టబడుతుంది కాబట్టి ఆ మందిరంలో సజీవ రాళ్లుగా నిన్ను నన్ను చేశాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విధంగా ప్రభు మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆర్ యు టేకింగ్ ఇట్ లైట్లీ? దీన్ని చాలా సులువుగా లేకుంటే క్యాజువల్గా, రొటీన్గా తీసుకుంటున్నావా? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రేషియస్. దేవుడు ఎంతో, నీవు దేవుని దృష్టికి ప్రశస్తమైన వాడు, విలువైన వాడు, నీవు దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి వాడు. యు ఆర్ ప్రేషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూస్తాం. 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు అయితివి. నీవు నా దృష్టికి ప్రియుడు, యు ఆర్ మోస్ట్ ప్రేషియస్ ఇన్ మై సైట్. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం దేవునికి ప్రియులమైతే దేవుడు మనకు ప్రియుడు కాదా? దానికి ప్రతిగా మనం కృతజ్ఞంగా ఉండవద్దా? ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, రియలైజింగ్ దిస్, we need to be true worshippers of God. మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకొని, మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని, మనల్ని మనం నీతిమంతులు, యథార్థవంతులుగా ఉంచుకొని, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ దేవుని మహిమపరచాలని, దేవుని ఆరాధించాలని, మన జీవితమే దేవునికి సాక్ష్యంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంత కృపను పొందుకున్న మనము, ఇంత కనికరాన్ని పొందుకున్నటువంటి మనం క్యాజువల్గా, రొటీన్గా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తామా? నెవర్. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని సమాధానపరిచిన దేవుడు, సహవాసంలోని తీసుకొచ్చిన దేవుడు, పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందడానికి కృప చూపినటువంటి దేవుడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన దేవుడు, జీవం కలిగిన దేవుని సంఘంలో సజీవ రాళ్ళుగా చేసినటువంటి దేవునికి మనం ఎంత స్తుతించినా, ఎంత మనం ఆయన కొనియాడినా, ఎంత మనం ఆయనకి చేసినా తక్కువే. శిష్యులు ఆయన సహవాసానికి రాకపోతే ఏమయ్యేవారు? 12 మంది శిష్యులు ఏమయ్యేవారు? చేపలు పట్టుకుంటూ వారు ఆ విధమైనటువంటి ఆ చేపల వృత్తిలోనే ఉండి, అట్లానే ఉండి పాపములో, అన్యాయం, అక్రమంలో చనిపోయేవారు. మన పరిస్థితి కూడా అంతే.
ప్రభు మనల్ని కనికరించకపోతే ఈ లోక మాలిన్యంలో, అపవిత్రతలో, అన్యాయంలో, అక్రమంలో, దుష్టత్వంలో మనం మునిగిపోయి పాపులమైపోయి పాపంలో జీవించి పాపంలో జీవితం మరణం అన్నట్లుగా మనం నశించిపోయేవారు. మన శరీరం, ఆత్మ, దేహం అన్నీ కూడా నశించిపోయాయి, అగ్నిగుండంలో కాలిపోయాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే సమాధాన బలిగా అర్పించబడి మనల్ని విమోచించాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ వి షుడ్ బి. దాన్ని మనం గ్రహించాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని మరి ఆయన మన కొరకు చేసిన త్యాగం అర్థం చేసుకోవాలి. అది ఎంత ప్రశస్తమైనది, ఎంత విలువైనది. అది ఎంత విలువైనదంటే ఆయన ప్రాణాన్నే బలిగా మన కొరకు అర్పించాడు. ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ సచ్ సాక్రిఫైస్. దానికంటే శ్రేష్టమైనటువంటి గొప్ప మరి బలి ఏ ఉండదని. ఎస్, దెర్ ఇస్ నో గ్రేటర్ సాక్రిఫైస్ దాన్ సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ లైఫ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహవాసంలోనికి వచ్చిన మనము సహవాసంలో నిలిచి ఉండాలి. కుడి ఎడమలకు తొలగకూడదు, వెనుకకు తిరగకూడదు. సమయంను సద్వినియోగం చేసుకొని సహవాసంలో మనం నిలిచి ఉండాలి. సహవాసంను మనం నిర్లక్ష్యం చేసిన, పరిశుద్ధ బలలో పాల్పంపులు పొంది నిర్లక్ష్యం చేసిన, కేర్ఫుల్స్ మీ శత్రువు ద్వారం యొద్దే కొంచెం ఉన్నాడు, వానికి నీ ఎడల వాంఛ కలుగును, వాడు నీలోకి వస్తాడు, నీ మనసును పాటు చేస్తాడు, మరలా లోకం వైపు చూపిస్తాడు. క్రమేణా దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క పరిశుద్ధ బల నుంచి నేను దూరం చేస్తాడు. ఆ విధంగా నేను మరలా తన రాజ్యంలోనికి, లోకంలోనికి లాక్కొని నిన్ను శోధిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నది? మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది? కృతజ్ఞతతో కూడినదిగా ఉన్నదా? దేవుడు మన ఎడల చేసినటువంటి మేలుకై, ఆ త్యాగంకై, ఆ సమానార్థ బలికై మనం దేవునికి కృతజ్ఞులుగా ఉంటున్నామా? ఆయన దృష్టికి మనము మరి శ్రేష్టమైనటువంటి వారిగా మనం ఉంటున్నాం, ప్రియమైనటువంటి వారు, ఘనమైనటువంటి వారిగా ఉంటున్నాం. మరి మన దృష్టికి దేవుడు శ్రేష్టమైన వాడిగా, ఘనమైన వాడు ఉంటున్నాడా? లేకుంటే మన పనులను బట్టి, మనకున్న బాధ్యతలను బట్టి, మనకున్నటువంటి ఈ యొక్క రిసోర్స్ని బట్టి మన గురించి మనం ప్రణాళిక వేసుకుంటూ, మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకుంటూ మరి దేవుని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవుని ఆరాధించే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందే విషయంలో, దేవుని వాక్యంను ధ్యానించే విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో మనము నిర్లక్ష్యంగా మనం ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉన్నది, దుష్టుడు ద్వారం యొద్దే పొంచి ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతా, ఎప్పుడు ద్వారం తెరవబడుతుందా అవకాశం చూస్తున్నాడు. దుష్టునికి అవకాశం ఇవ్వద్దు సుమి. టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరుగు, ఆయన నీ తట్టు తిరుగుతాడు. నా కుమారుడా, నా యొద్దకు రమ్ము అని ఆయన దినమెల్లా చేతులు చాచి ఆయన మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువును ఆరాధించే విషయంలో, ప్రభువుతో సహవాసం కలిగి ఉండే విషయంలో, పరిశుద్ధ బలలో పాలుపంపులు పొందే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు, మొహమాట పడకూడదు. హౌ లాంగ్ వీ కీప్ ఆన్ డిలేయింగ్ ది థింగ్స్, ఎంతవరకు వాటిని మనం పొడిగిస్తూ, పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తాం. ద లార్డ్ ఈస్ టాకింగ్ టు us టుడే. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మన కొరకు సమస్తమును కలువరి శిలువలో ఆయన చేసి ఉన్నాడు. ఆయన ఏది అసంపూర్తిగా చేయలేదు. ఆయన సమస్తమును సమాప్తి చేశాడు, సంపూర్ణం చేశాడు. బై ఫెయిత్ వి హావ్ టు రిసీవ్. విశ్వాసం ద్వారా మనం వాటిని పొందుకోవాలి. దేవుని నామ మహిమార్థమై మనం జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, God is writing every minute detail of our lives. దేవుడు మన యొక్క ప్రతి రహస్య జీవితంలో, ప్రతి దినము, ప్రతి క్షణము మనం చేసేటువంటి ప్రతి దానిని కూడా ఆయన గ్రంథాల్లో లిఖిస్తూ ఉన్నాడు. బై నేమ్, బై డేట్, he is writing everything. My dear brothers and sisters,
ఎవరైతే ప్రభు పాదముల యొద్దకు వస్తారో, ప్రభు పాదముల వద్దకు వచ్చి రియలైజ్ ఆయన అంగీకరించి, ప్రభా నేను నీ సన్నిధికి దూరమైన, నీ సహవాసము దూరమైన, పరిశుద్ధ బలలో పాల్పొంపులు పొందలేదు ప్రభా, నేను నా యొక్క రక్షణ భాగ్యం నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, పోస్ట్ పోన్ చేస్తున్నాను, పొడిగించుకుంటున్నాను ప్రభా, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నేను పరిగెడుతూ నేను మర్చిపోతున్నాను ప్రభా, నువ్వు చేసిన త్యాగం నేను మర్చిపోతున్నానని రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వస్తారు. ప్రభు వారిని క్షమిస్తారు. ఇజ్రాయేల్ అలాగనే చేశారు. వచ్చారు, బలి అర్పించారు, వారి పాపములు క్షమించబడినాయి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో అదే మాట మనకు కనబడుతుంది. ఆ మాట చదువుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 9వ వచనం ఉంటుంది. 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త కదన్నా? యోహాను రాసిన మొదటి పత్రిక, సారీ క్షమించండి, 1 John chapter 1 verse 9. ఓకే అన్న. మనం మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తారు. ఎప్పుడు మన పాపము మనం ఒప్పుకొని ఎడల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్స్ వాట్ డేవిడ్ డిడ్. దావీదు అదే చేశాడు. ప్రభు పాదములు పట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ప్రభా, నేను పాపం చేశాను. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. తండ్రి, నీ కుమారుడిని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడును కాను, నేను నిన్ను మోసం చేశాను, మీకును దేవునికి విరోధంగా పాపం చేశానని రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నో మ్యాటర్ వాట్ యు హావ్ డన్, ఐఎమ్ యువర్ ఫాదర్. నేను నమ్మదగిన దేవుడను, ప్రేమామయుడును, కరుణామయుడును. ఐ డు నాట్ రిమెంబర్ ఆల్ యువర్ లాస్ట్ డీడ్స్. నువ్వు చేసిన ఏ అపరాధం నేను జ్ఞాపకం ఉంచుకొనను, నేను నిన్ను క్షమిస్తున్నాను అని అతన్ని క్షమించి అతను హత్తుకొని ముద్దు పెట్టుకొని అతని ప్రశస్తమైన వస్త్రము ధరింపజేసి బంగారు ఉంగరము, మంచి వస్త్రములను, సన్నని నార బట్టలను, చెప్పులను తొడిగించి అతనికి విందు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. దేవుడు మన పాపములను జ్ఞాపకం చేసుకోండి. అయితే మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, ఆయన మనకు రక్షణ అనుభవిస్తాడు, మనల్ని మరలా సరి చేస్తాడు, మనల్ని ప్రాయశ్చిత్తపరుస్తాడు. ఎందుకంటే అదే యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని రాయబడింది. సో దేర్ ఇస్ నో వే. ఆయన వద్దకు మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ రెడీ. ఆయన మరి సమస్తమును చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు, మన పాపలను జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, మనం క్షమించేవాడు, కరుణామయుడు, నమ్మదగిన వాడు కనుక లెట్ us కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మనం ఆయన కృపా సింహాసనం యొద్దకు బహుధైర్యంగా వచ్చి, ప్రభా నన్ను కరుణించు, ప్రభా నా యెడల దయ చూపించు, ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ నేను నిరర్థకం చేస్తున్నాను, నేను తెలిసి తెలియక ప్రభా మీ సన్నిధి నుంచి, మీ సహవాసం నుంచి, మీ యొక్క పరిశుద్ధ బల నుంచి, మీ బిడ్డల నుంచి నేను దూరంగా ఉన్నాను, ప్రభా నన్ను కరుణించు. హౌ మర్సీ ఆన్ మీ ఓ లార్డ్ అని దావీదు 51వ కీర్తనలో పశ్చాత్తాపడతాడు. My dear brothers and sisters, let us reconcile ourselves with God. మన దేవునితో మరలా సరైనటువంటి సహవాసంలోనికి మనం తిరిగి మరలా మనం రావాలి. వచ్చినప్పుడు మన జీవితంలో సంతోషము, సమాధానము మనకు ఉంటాయి. లేకుంటే మన జీవితంలో కలవరము, మన జీవితంలో నెమ్మది లేనితనము, ఎప్పుడు చూసినా సమస్యలు, లేకుంటే ఏదైనా సమస్య వచ్చినా, పరీక్ష వచ్చినా తట్టుకోలేండి, కోరికొరకనే చికాకు పడటం, కోరికొరకనే కంగారు పడటం, ఏదో తెలియనటువంటి శూన్యము, ఏదో తెలియనటువంటి అశాంతి, భయము మన జీవితంలో, మన కుటుంబంలో వస్తుంది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము
సమాధానం కలిగినటువంటి దేవుని కుమారులు. ఆయన మన శాంతిని మనకు అనుగ్రహించింది. There should not be peacelessness in any believer's life. ఒక విశ్వాస జీవితంలో అశాంతి, సమాధానం లేకుండా ఉండడానికి వీల్లేదు. పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనకు కొంచెం అన్రెస్ట్ వస్తుంది. అయితే కొద్ది కాలం వెంటనే దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. వెంటనే దేవునికి ప్రార్థన చేసుకుంటే ద్వారా మనం ఆ యొక్క అసమాధానం తొలగించుకొని, కలవరాన్ని తొలగించుకొని దేవుని యొక్క సమాధానంతో నింపబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, the Lord is speaking to us. Lord is warning us. Lord is convicting us. దేవుడు మనల్ని ఒప్పింపు చేస్తున్నాడు. దేవుడు మనలను మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. How long we stay away from God. Fellowship with God. ప్రభు అయినటువంటి దేవుడు మనం ఐక్యపరిచాడు. నా కుమారుడా, నువ్వు నా యందు నిలిచి ఉండు, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. Let us examine. Let us turn to God. Let us repent. Let us reconcile with God. మనం సమాధానపరుచుకుందాం. మనం సరి చేసుకుందాం. సరైన నిజమైన సమాధానకరమైన సహవాసంలోనికి మనం వద్దాం. తద్వారా మన జీవితం ద్వారా దేవుని నామాన్ని మహిమపడతాం. అదే దేవునికి మనం ఇచ్చేటువంటి సువాసన కలిగిన హోమము, సజీవ యాగముగా సమర్పించుకున్నట్టు మనకి ఇష్టమైన బలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి మనమే ఎలాగుంటే రక్షణ లేనటువంటి వారి పరిస్థితి ఏంటి? అరకొరగా రక్షించబడిన వారి పరిస్థితి ఏంటి? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్. నీ దేవుడు పరిపూర్ణుడు కనుక నువ్వు పరిపూర్ణుడై ఉండు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే నీ నీతి అధికము కానీ అలా నువ్వు పరలోక రాజ్యానికి చేరారు. Let us examine. Let us turn to God. Let us reconcile. Let us repent. And let us be cleansed by the precious blood of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తే మనకు సమాధానకరమైన బలి అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. బాలేశ్వరు బ్రదర్ మన ప్రార్థనలు నడిపించి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాడు.